ఓకేనా? బూస్ట్ ఆఫ్ 4 పర్ఫెక్టా? పర్ఫెక్ట్ అండి. ఓకే. సో, ఇవాళ మనం బూస్ట్ ఆఫ్ 4లో ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే. సో, బూస్ట్ ఆఫ్ 4 కాబట్టి బూస్ట్ ఆఫ్ బీ4ని మనం సెలెక్ట్ చేయాలి. మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బూస్ట్ ఆఫ్ 4 బూస్ట్ ఆఫ్ 5 మన ప్రాజెక్ట్ చేసేది అనేసి మనం నీట్గా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకోవాలి. ఎందుకంటే ఓకే. బూస్ట్ ఆఫ్ 4లో చేస్తే బూస్ట్ ఆఫ్ 5 చేయకూడదు, బూస్ట్ ఆఫ్ 5లో చేసి బూస్ట్ ఆఫ్ 4 యూజ్ చేయకూడదు. ఓకే. ఓకే, నేను ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, హోమ్ లోన్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ఓకే. ప్రాజెక్ట్ని బూస్ట్ ఆఫ్ 4లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఫైన్. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ చేసే ముందు ఫస్ట్ అది ఏం ప్రాజెక్ట్ అని తెలుసుకోండి. సో ఇట్స్ ఏ హోమ్ లోన్ అనేసి ఉంది. సో హ్మ్. దానికోసం నేను ఒక ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఓకే. హోమ్ లోన్. ఈ ఫోల్డర్ నేను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేస్తున్నా. సిఎండి హ్మ్. కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. కోడ్ స్పేస్ డాట్. ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్స్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాయడానికి అండ్ హ్మ్. ఇమేజెస్, ఇమేజ్ ఒకటి. ఇమేజెస్ స్టోర్ HTML. చేసుకోవడానికి. అండ్ అవుట్ సైడ్లో మనకి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇట్స్ ఏ హోమ్ పేజ్ అనమాట. ఫస్ట్ ఇండెక్స్ పేజ్ని మనం ఏం చేయాలంటే బూస్ట్ ఆఫ్ 4 ఎన్విరాన్మెంట్గా చేయాలి. ఆ లింక్ కాపీ చేసి పెట్టాలి. హోమ్లో సో మనం బూస్ట్ ఆఫ్ 4 ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటే బూస్ట్ ఆఫ్లోనే మన గెస్ట్ స్టాండర్డ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ లింక్స్ ఉంటాయి, లేకపోతే గెట్ బూస్ట్ ఆఫ్ డాట్ కామ్లోకి వెళ్ళినా అక్కడ లింక్స్ ఉంటాయి. ఫస్ట్ సిఎస్ఎస్ లింక్ని మనం ఎక్కడ ఇవ్వాలి? హెడ్ సెక్షన్లో ఇవ్వాలి. లింక్ ట్యాగ్‌లు అట్లా. నెక్స్ట్ అదేవిధంగా జావాస్క్రిప్ట్ లింక్స్ని బాడీ సెక్షన్ డౌన్లో ఇవ్వాలి. టాప్లో ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఎందుకు ఇస్తామనేసి జావాస్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. సేమ్ ఇదే ఓకే. ఆర్డర్లో ఇవ్వాలి. ఈ ఆర్డర్ కూడా మిస్ అవ్వకూడదు. ఫస్ట్ జేక్వెరీ ఉండాలి, మళ్ళీ తర్వాత పాపర్ ఉండాలి, మళ్ళీ తర్వాత బూస్ట్రాప్ డాట్ జేక్వెరీ, బండిల్ ఓకే. డాట్ ఓకే. జేక్వెరీ, అదే సారీ జావాస్క్రిప్ట్ ఉండాలి. ఈ ఆర్డర్ ఇలాగే ఉండాలి. ఈ ఆర్డర్ కూడా మారకూడదు మనకి. ఫస్ట్ జేక్వెరీ ఉండాలి, మళ్ళీ పాపర్ ఉండాలి, మళ్ళీ బూస్ట్రాప్ ఉండాలి. ఈ 3 లింక్స్ ఇదే ఆర్డర్లో ఉండాలి మనకి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఏదైనా సరే మెయిన్ డాట్ సిఎస్ఎస్ కానీ లేకపోతే స్టైల్ డాట్ సిఎస్ఎస్ కానీ అన్ని స్మాల్ కేసే ఉండాలి. ఈ మెయిన్ డాట్ సిఎస్ఎస్ని ఇక్కడ లింక్ చేయాలి. ఓకే. ./css/main డాట్ సిఎస్ఎస్. అండ్ అదేవిధంగా మనకు కొన్నిసార్లు ఐకాన్స్ కూడా యూజ్ చేస్తాం. ఐకాన్స్ కావాలంటే ఫాంట్ ఆఫ్ ఫాంటాస్. ఐకాన్స్ సిడిఎన్ లింక్. ఆ సిడిఎన్ లింక్ని మనం కాపీ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఉన్న మిడిల్లో కాపీ చేసుకోవాలి. ఈ లింక్ని మనం ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ పైన ఇవ్వాలి. ఓకే. ఆరియల్ స్టైల్ షీట్ ఇవే ఉండాలి. ఇది అవసరం లేదు. ఓకే. ఓకే, ఇవి మాత్రమే ఉండాలి. ఓకే, బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ మనకి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ప్రాజెక్ట్లో ఎప్పుడైనా సరే మీకు చెప్పాను, హెడర్ స్టార్ట్, హెడర్ స్టార్ట్, నేమ్ బార్ స్టార్ట్, ఎండ్. హెడరు మెయిన్ ఇలా ఉంటుంది. హెడర్ స్టార్ట్, హెడర్ ఎండ్, క్లోజ్. మెయిన్ స్టార్ట్, మెయిన్ ఎండ్. నేవ్ బార్ స్టార్ట్, నేవ్ బార్ ఎండ్, మెయిన్ స్టార్ట్, మెయిన్ ఎండ్, ఫుటర్ స్టార్ట్, ఫుటర్ ఎండ్. సో వీటికంటూ ఆ ఎలిమెంట్స్ చేయాలి. సో హెడర్, ఇట్స్ ఎ nav, ఇట్స్ ఎ మెయిన్, ఇట్స్ ఎ ఫుటర్. ఫేస్. ఇలా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ టెక్నాలజీలో మీరు చేసినా ఈ కామన్. ఓకే. యాహ్! నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ హెడర్ ఉందా, నావ్ ఉందా, మెయిన్ ఉందా చూద్దాం. ఇది హెడర్ పార్ట్, హెడర్ ఉంది. ఇది నావ్ బార్, నావ్ నేమ్ బార్ బార్ ఉంది. ఉంది. ఇది కరోజల్ అనమాట, అంటే బ్యానర్ సెక్షన్. అంటే ఇక్కడ నుంచి మనకు మెయిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అవును. ఇక్కడ నుంచి బిఫోర్ ఫుటర్ వరకు మొత్తం అంతా మెయిన్ సెక్షనే. ఇదంతా మనకి ఫుటర్ అనమాట. ఫుటర్ సెక్షన్. అవును. ఓకే, నవ్ ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని లింక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదో జస్ట్ ఇవన్నీ లింక్సే మనకి. ఓకే. ఇలాంటి ఎన్విరాన్మెంట్ మనకు కావాలి అనుకుంటే నావ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. నావ్స్ ఇలా అనమాట. ఇది నావ్స్. హ్మ్. ఇలాంటి డిజైన్ కావాలంటే ఇది మొత్తం కాపీ పేస్ట్ చేసుకోవడం అంతే. ఇంత మొత్తం కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడం.
పేస్ట్ చేసుకుంటాం. యెస్. మొత్తం నీట్గా అడ్జస్ట్మెంట్ చేయండి. ఇక్కడ డిజేబుల్ ఉంటే డిజేబుల్ తీసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ లింక్స్ ఎన్ని ఉన్నాయి మనకి అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 లింక్స్ 5 ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి 5 మొత్తం 5 ఉండాలి. 1 2 3 4 అంటే 5 కాబట్టి నెంబర్ ఇంకొక కూడా LI లింకే. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే. నెంబర్ కూడా లింకేనండి? ఐ మీన్ అది. ఆ? అక్కడ హెడర్‌లో ఆ నెంబర్ కూడా ఉంది. అటు సైడ్ కదా లింక్ అది. LI ఇదంతా ఓకే. ఓకే. అంతా లిస్టే. ఇదంతా LISలో లిస్టే. మనం సపరేట్ రాసుకోవడానికి లేదనమాట. ఓకే. ఓకే. దెన్. ఇప్పుడు ఈ ఐకాన్స్ ఇవ్వాలి. ఐకాన్స్ కావాలంటే మనం ఫాంట్ ఆసమ్ ఫాంట్ ఐకాన్స్కి ఆసమ్ వెళ్ళిపోవాలి. ఫాంట్ ఆసమ్ .com అండ్ ఐకాన్స్లో మనకు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏదైనా సరే సోషల్ మీడియా ఐకాన్స్ కానీ ఏదైనా మీ చాయిస్ అన్నమాట. ఏ ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే. ఫేస్బుక్, క్లిక్ అండ్ ఈడ లింక్ అనే ప్లేస్లో మనకు ఉండాలి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నా. మీ చాయిస్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సోషల్ మీడియా లింక్స్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. ఓకే. నేను ఇక్కడ డిఫరెంట్గా ఇస్తాను. నెక్స్ట్ గిట్ హబ్ గురించి ఇస్తాను. అంటే ఈ రేపు ప్రాజెక్ట్‌లో ఈ ఐకాన్స్ మొత్తం మనకి వాళ్ళు ఇస్తారా? మనం తెచ్చుకోవాలా ఫౌండేషన్ నుంచి? మనము వాళ్ళు ఇవ్వలేదు అనేసి ఎస్విజి ఐకాన్స్ ఇస్తారు జనరల్గా వాళ్ళు. ఆ ఎస్‌విజి ఎస్విజి ఐకాన్స్. ఐకాన్స్ వాళ్ళు ఇవ్వలేదు అనేసి అనుకుంటే మనకి ఇలా ఫాంట్ ఆసమ్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే ఫోన్ సింబల్ కావాలనుకుంటే ఫోన్ సింబల్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కనపడలేదు కాబట్టి ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఓకే. ఫోన్ సింబల్, ఆ ఫోన్ సింబల్ ఇక్కడ ఇచ్చేయాలి. ఫోన్ సింబల్ +919300299706. Now see this output. Right click, open the live server, paste. యాహ్! ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలాంటి కలర్ కావాలి. ఇలాంటి కలర్ ఎక్కడ చూసినా చూడండి మొత్తం అది అలాంటి కలరే ఉంది చూడండి. అవును. ఆరెంజ్. సో దీనికోసం నేను ఏం చేస్తాను చూడండి, టెక్స్ట్కి కలర్ ఇచ్చినా అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఇదే కలర్ ఉంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే డాట్ టెక్స్ట్ డేంజర్, ఎక్కడైతే టెక్స్ట్ డేంజర్ రాస్తామో దానికి కలర్ వచ్చేసి అప్డేట్ అవ్వాలనేసి. అదేవిధంగా డాట్ బీజీ డేంజర్ ఎక్కడైతే రాస్తామో అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకు ఈ కలర్ కావాలనేసి. సో ఆ కలర్ మనము పిక్ చేసుకోవాలి. మనం కలర్ పికర్ టూల్ ద్వారా మనం పిక్ చేసుకోవాలి. కలర్ పికర్ టూల్, నౌ పిక్ కలర్, కాపీ అండ్ ఇక్కడ కలర్ అండ్ ఇక్కడ కలర్. బట్ నాకు నాట్ ఇంపార్టెంట్ రాయాలి, అప్డేట్ అవ్వాలి కాబట్టి నాట్ ఇంపార్టెంట్. ఓకే. నౌ ఇప్పుడు మనకి ఈ హెడర్కి రాస్తున్నా క్లాస్ ఈక్వల్ టు బీజీ డేంజర్ అని రాస్తాను. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళాలి. ఈ వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి దానికంటూ మనం ఎల్ఐకి ML-ఆటో ఓకే. రైట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్ది స్పేసింగ్ కావాలి. స్పేసింగ్ కావాలి కాబట్టి ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే div డాట్ కంటైనర్, ఓకే, కంటైనర్లో వేస్తాను. ఎక్కువ స్పేసింగ్ వచ్చింది బట్ మనకు 100 వ్యూ వచ్చినప్పుడు ఇలా నీట్గా ఉంటుంది. లేదు ఇంత స్పేసింగ్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంత కాకుండా మీరు కంటైనర్ తీసేసి అంటే ఇక్కడ క్లాస్ ఎంత మొత్తం డివ్గా తీసేయాలి. ఇక్కడ రాయొచ్చు PX2 కానీ PX3 కానీ ఇలా రాసుకోవచ్చు. అంటే ప్యాడింగ్ లెఫ్ట్ రైట్ స్పేసింగ్. ఓకే. ఓకే. లేదనుకుంటే ఇక్కడ PX4 ఇలా. ఓకే. ఓకే, లేదంటే PX5 ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు. అది అనుకుంటే క్లియర్. అప్పుడు ఇది రాసే అవసరం లేదు. తీస్తారు ఇంకా అవసరం లేదు. ఇప్పుడు వైట్ కలర్లో కావాలి టెక్స్ట్ మొత్తం. అంటే యాంకర్ ట్యాగ్ మనం రాయాలి. టెక్స్ట్ చేస్తాం. టెక్స్ట్ వైట్. ఐకాన్కి కొద్దిగా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఐకాన్కి ఫాంట్ సైజ్ అప్లై చేసుకోవచ్చు.
ఐకాన్కి ఫాంట్ సైజ్ చేసుకుంటే కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది మనకు. ఎస్ అర్థమైంది. నెక్స్ట్ మనకి nav బార్ కావాలి. nav బార్ కావాలి అండ్ విత్ డ్రాప్ డౌన్ ఉండేది కావాలి. nav బార్ విత్ డ్రాప్ డౌన్. ఆ nav బార్ మీరు ఏం చేయాలంటే కొలాప్సిబుల్ nav బార్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. nav బార్లో కొద్ది డౌన్కి వస్తే మనకు కొలాప్సిబుల్ nav బార్ని కాపీ పేస్ట్ చేయాలి. ఇట్స్ ఏ కొలాప్సిబుల్ nav బార్. దీన్ని మొత్తం కాపీ పేస్ట్ చేయాలి. దిస్. ఓకే. దీని బదులు మీరు ట్రై ఇట్ యువర్ సెల్ఫ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉండే కోడ్ని కాపీ పేస్ట్ చేయండి. ఎందుకంటే nav నుంచి nav ఎండ్ వరకు ఈ nav కోడ్ని ఇక్కడ ఆల్రెడీ nav రాసాం, మళ్ళీ తీసేయండి, అవసరం లేదు మనకి. nav తీసి nav ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈస్గా మనకు nav అనేసి వస్తుంది. ఇక్కడ nav. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలంటే ఇక్కడ ఉండేది ఏంటంటే హోమ్ లోన్ అనేసి ఉంది, కొద్దిగా బిగ్గర్ హెడ్డింగ్లో ఉంది. అందుకోసం నేను ఇక్కడ H1 హోమ్ లోన్. ఓకే. నెక్స్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్ది స్పేసింగ్ రావాలి అంటే ఇదంతా కట్ చేసి మనకు ఇక్కడ div డాట్ కంటైనర్ పెడుతున్నాం. ఓకే. దీనిలో ఇక్కడ మనకు హోమ్, అబౌట్, సర్వీసెస్, డ్రాప్ డౌన్, సర్వీసెస్. ఇక్కడ నేను డ్రాప్ డౌన్ ఇంకా రాయను, కాంటాక్ట్ యాజ్ రాస్తాను. మనకి డ్రాప్ డౌన్ మధ్యలో యాడ్ చేస్తాను కాంటాక్ట్. ఇక్కడ మనకు డ్రాప్ డౌన్ కావాలి అంటే సర్వీసెస్ పక్క నుంచి మనకు డ్రాప్ డౌన్ కావాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ కావాలి. అందుకోసం మనకు దీని తర్వాతే మనకు nav బార్ విత్ డ్రాప్ డౌన్ ఉంది. ఆ డ్రాప్ డౌన్లో ఇది అనమాట లింక్ LI మొత్తం కాపీ చేసుకొని దీనిలో యాడ్ చేసేయాలి. ఓకే. దట్స్ ఇట్. ఇక్కడ ఏం కావాలంటే అది రాసుకోవచ్చు మీకు నేమ్. ఇక్కడ ఏ లింక్స్ కావాలంటే ఆ లింక్స్ రాసుకోవచ్చు మీరు. హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ సర్వీస్, పర్సనల్ లోన్, ఇలా ఏదైనా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ ఏదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ అవుట్పుట్ కంటైనర్స్ ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చాలా స్పేసింగ్ వచ్చేస్తుంది మనకు. పిఎక్స్ ఇచ్చేద్దాం, కంటైనర్ తీసేసి పిఎక్స్ ఇద్దాం. ఓకే. మనం బూస్ట్ ఆఫ్ 4 కదా అప్లై చేసింది. ఎస్, అవును. ఎంత కోడింగ్ అంతా నీట్గా అలైన్మెంట్ పెట్టుకోండి, చేంజ్ చేయదు. దానికి అలైన్మెంట్ షార్ట్ కట్ అండి, మర్చిపోయాను. దాని కంట్రోల్ అలైన్మెంట్ కి ఒకటి చెప్పారు కదా, ప్రిటిటర్ అనమాట. మొత్తం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు, బట్ మనకి మధ్యలో చేంజ్ చేస్తున్నాం కదా, చేంజ్ చేసాను. ఇప్పుడు ఇదంతా మనకి సెలెక్ట్ చేసి ఇది వరకు మాత్రం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసుకొని కోడ్ అలైన్మెంట్ ఉంటుంది మనకి. ఇక్కడ ఫార్మాట్ డాక్యుమెంట్ సరిపోతుంది. కానీ అది ఒక్కసారి మనకి ఏంటంటే చూడండి కంబైన్ అయిపోతుంది, ఇవన్నీ మనకు 1 by 1 వచ్చేస్తుంది, అట్రిబ్యూట్స్ అన్ని ఇలా ఉంటుంది అన్నమాట మనకి. అందుకోసం నాకు ఎందుకు నచ్చదు అది. అందుకోసం కొద్దిగా లేట్ అయినా సరే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనుకుంటాను అనమాట. ఓకే. ఓకే. ఇక్కడ ఫార్మేట్ డాక్యుమెంట్ విత్ ఉంటుంది, ఇది యాడ్ చేయాలి. రిటర్న్ ఓకే. ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి అలాగే ఉంటుంది మనకి. కొన్ని కిందకు వచ్చేస్తాయి. అట్రిబ్యూట్స్ అన్ని ఇలా సైడ్ ఇట్లా 1 by 1 చేస్తారు అనమాట. అట్రిబ్యూట్స్ అన్ని ఇలా ఒక బటన్. ఓకే. అందుకే నేను మనం చేసుకుంటూ ఉంటాను అనమాట. కొందరు వచ్చేసి అలాగే అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలి అండ్ రైట్ టు లెఫ్ట్లో స్పేసింగ్ కావాలి. కాబట్టి ఇక్కడ ఎంత అయితే ఇచ్చామో మనకు ఇట్స్ PX5 ఇచ్చాం. సేమ్ ఇదే నేను కాపీ చేసుకొని ఇదే వాల్యూ ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే. అండ్ అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు బ్లాక్ వద్దు, nav బార్ లైట్ అనేసి ఇస్తాను. లైట్ ఇక్కడ BG డార్క్ తీయేస్తాను, లేకపోతే BG లైట్ అని పెట్టేసుకోవచ్చు. nav బార్ లైట్ ఇస్తే డార్క్ కలర్ ఉంటుంది టెక్స్ట్. ఇప్పుడు ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలనుకోండి, ఈ మెనూలో వచ్చేసి UL వచ్చేసి ML ఆటో. ML ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో, అంటే కంప్లీట్గా రైట్కి వెళ్తుంది. ఓకేనా? ఇలా. నెక్స్ట్ మనకు మెయిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ సెక్షన్లో మనకి ఏంది కరోజల్ అనమాట. మనకి కరోజల్ దాని మీద కంటెంట్ కూడా కావాలి కాబట్టి కరోజల్ క్యాప్షన్ అనేసి ఉంటుంది మనకు. దీంట్లో కరోజల్లోకి వెళ్ళిపోవాలి. కరోజల్లో మనకు క్యాప్షన్ మీదకి వెళ్ళాలి. ఇది కావాలి కాబట్టి సేమ్ దీని కోడ్ ట్రై టు యువర్ ఫెల్ ఇక్కడ ఉండేది మొత్తం ఇది మొత్తం మనకి తీసుకొని
ఇది వరకు కాపీ చేసుకుని మెయిన్ మీకు ఏ ఎలిమెంట్ నుంచి ఏ ఎలిమెంట్ తీసుకుంటున్నాం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. మెయిన్ ఈ మెయిన్లో మనకి ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తున్నా దానికి సెక్షన్గా మారుస్తాను ఇది. మీరేంటంటే ఒక్కొక్కటి సెక్షన్ లాగా ఉండాలి, డివ్ ఉండకూడదు. కొత్త ఎస్. ఇక్కడ సెక్షన్, ఇది సెక్షన్, ఓకే. దానికంటూ ఐడి ఇలా ఇచ్చాం. ఇది బ్యానర్ కాబట్టి ఐడి దగ్గర బ్యానర్ అని పెట్టేస్తున్నా. ఇప్పుడు ఎక్కడైతే డెమో ఉందో అదంతా మీరు బ్యానర్ లాగా పెట్టాలి. అంటే ఒకేసారి మనం ఆ వర్డ్ మీద క్లిక్ చేసి అన్ని చోట్ల మార్చడం కుదరదండి VS చేసుకోవచ్చు కోడ్‌లో? అనమాట, చేసుకోవచ్చు, కానీ కొన్నిసార్లు మళ్ళీ ఏదైనా ఉందంటే అట్లా అయిపోతుంది. ఇప్పుడు చూడండి కంట్రోల్ F ఓకే. చేసుకొని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. ఎక్కడైతే ఆ వర్డ్ ఉందో అక్కడంతా రీప్లేస్ చేయాలి. అప్పుడు మొత్తం అప్పుడు అయిపోతుందంటారు. ఓకే. కొన్నిసార్లు ఎక్కడన్నా వేరే చోట డెమో ఉందనుకోండి అదంతా వెళ్ళిపోద్ది. అంటే ఓకే. తక్కువనే కాబట్టి నేనేం చేస్తున్నా, అదే పేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. అలాగా ఓకే. రియాక్ట్ చేసి అట్లా నేర్చుకోవచ్చు. రియాక్ట్ చేసి ఆ! ఏంటంటే క్లాస్ ఉండే చోట క్లాస్ నేమ్ రాసుకోవాలి. క్లాసెస్ అన్నీ మన క్లాసెస్ రాదు, క్లాస్ నేమ్ వస్తుంది. ఓకే. అలాంటి చోట క్లాస్ మనం నేమ్. చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇమేజెస్కి మనకు ఇక్కడ ఇవ్వాలి ఇమేజెస్. ఇక్కడ కంటెంట్ అనేది ఇక్కడ ఎలాగైతే ఉందో ఆ కంటెంట్ మీరు రాసుకోవాలి. మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ పేరాగ్రాఫ్ అండ్ బటన్, అదేలాగా మీరు ఇక్కడ రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ. ఓకే. ఇక్కడ మనకు యాంగులర్ కూడా బూట్‌స్ట్రాప్ యూజ్ చేస్తామండి. దానికి కూడా సెపరేట్ అర్థం కాలేదు. యాంగులర్ రియాక్ట్ ఇలాగే మనం కాపీ చేసి బూట్‌స్ట్రాప్‌లా యూజ్ చేస్తామా? ఎక్కడ యాంగులర్‌లో. అంతే, ఓకే. ఎక్కడైనా బూస్ట్రాపే, ఓకే. రియాక్ట్లో అయినా బూస్ట్రాపే. అదే ఓకే. చెప్తున్నా కదా, అక్కడ మనకేంటంటే ఈ క్లాసెస్ అనేసి కొన్ని వాల్యూస్ మనం మారతాయి, అవి చేంజ్ ఓకే. చేసుకుంటే సరిపోద్ది అంతే. ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమే. ఓకే దాని కూల్. ఇక్కడ ఇమేజెస్ కావాలనుకుంటే మనకి ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇట్స్ హోమ్ లోన్ ఇమేజెస్. నేను డౌన్లోడ్ చేయకుండా లైవ్ లింక్ ఇస్తాను, మీరు అయితే డౌన్లోడ్ చేసి ఇచ్చేయండి. ఓకే. రైట్ క్లిక్ కాపీ మీ అడ్రస్, మీరు డౌన్లోడ్ చేసి పాతను లింక్ చేయాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఏదైనా చేయగలరు, సాధించగలరు. ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మాత్రం నేనేం చేయలేను, మీరేం చేయలేరు. అప్పుడు మళ్ళీ ఓకే. రివర్స్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మీరు. అందుకోసం ఒకసారిగా మీరు టైం తీసుకొని ప్రాక్టీస్ చేసేయండి. ఓకే. మళ్ళీ చాలా కష్టం అయిపోతుంది అన్నమాట మనకి. ఓకే. అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడే మనకు టఫ్ అనిపించేది. ఓకే. కరోదల క్యాప్షన్లోనే ఉండాలి, ఇవన్నీ కరోదల క్యాప్షన్లోనే ఉండాలి. ఇప్పుడు ఇమేజ్ 100% విడ్త్తో ఉండాలి మనకి ఇమేజెస్. అందుకోసం నేను ఈడ మెయిన్లో బ్యానర్ అని పెట్టాను. ఈ బ్యానర్లో ఉండే ఇమేజ్ అని సెలెక్ట్ చేస్తాం. హ్యాష్ దానికి బ్యానర్లో ఉండే ఇమేజ్కి మనకు విడ్త్ వచ్చేసి 100% 2% అండ్ హైట్ వచ్చేసి మీరు ఒక 3, 400 4. 500 పిక్సెల్ ఇవ్వండి, డిపెండ్స్. ఓకే. ఇప్పుడు వీటన్నిటిని ఇక్కడ అలైన్మెంట్ చేసుకోవాలంటే దీనికంటే పొజిషన్ అప్లై చేసుకొని మనకు సెట్ చేసుకోవాలి మనం. టెస్ట్ సెంటర్. ఓకే. దానికి ఆల్రెడీ డిఫాల్ట్గా పొజిషనే ఉంటుంది, బాటమ్ 0 ఉంటుంది. వాటిని మొత్తం మనం ఏం చేయాలంటే టాప్ 0 చేసుకోవాలి, లెఫ్ట్ 0 చేసుకోవాలి. అప్పుడు ఇది మొత్తం అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే. క్లియర్ దిస్. క్లియర్ అండి. నెక్స్ట్ ఇదంతా ఒక సెక్షన్ అనమాట. ఇదంతా ఒక సెక్షన్. ఈ సెక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు 3 కాలమ్స్గా డివైడ్ చేశాడు. అంటే ఈ సెక్షన్లో ఫస్ట్ ఇదొక గ్రూప్, ఇదంతా గ్రూప్ అనమాట. దాన్ని ఎలా రాస్తాను చూడండి. దీన్ని ఏం చేస్తానంటే లోన్ ప్రోడక్ట్స్ ఈ ఆఫర్ అనేసి ఉంది, ఆఫర్ సెక్షన్ అని పెట్టుకుంటున్నా. సెక్షన్ వచ్చేసి ఆఫర్ అని పెట్టుకుంటున్నా. ఇది ఓకే. సపరేట్ సెక్షన్ తీసుకుంటున్నా, హ్యాష్ సెక్షన్ ఐడి. ఆఫర్ సెక్షన్. ఇప్పుడు మనకు డివ్ డాట్ టెక్స్ట్ ఐఫన్ సెంటర్ టాప్ బాటమ్ కూడా స్పేసింగ్ కావాలంటే MY5. ఇక్కడ మనకు H1 ఇస్తున్నా. ఇక్కడ ఏముంది మనకు లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్.
నెక్స్ట్ మనకి ఏంటంటే రో ఉందన్నమాట, div డాట్ రో. ఆ రోలో div డాట్ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 4 అండ్ కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 12 చేస్తున్నా, అంటే కాల్ 12 చేస్తున్నా. ఇలాంటి మనకి ఎన్ని కావాలి, రికార్డ్స్ 3 కావాలి. రికార్డ్స్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కార్డ్ లాగా ఉందన్నమాట. దీంట్లో ఉండే స్ట్రక్చర్ వచ్చేసి ఒక కార్డ్ అనమాట. కార్డ్లో కార్డ్ బాడీ ఇదంతా. అవును కార్డ్ బాడీ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్గా ఉంది. అందుకోసం నేను ఈ కలర్ పిక్కర్ టూల్ ద్వారా నేను కాపీ చేసుకొని ఇది ఏం చేస్తానంటే ఇక్కడ బాడీలో నేను ఇచ్చేస్తాను, మొత్తం బాడీకి. ఓకే బ్యాక్గ్రౌండ్ లైట్ ఓకే, లైట్ కలర్ లైట్ కలర్ మనకు అంతా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కార్డు ఎలా అంటున్నా, ఫస్ట్ ఒకటి డిజైన్ చేద్దాం, మళ్ళీ మిగతా అంటే కాపీ పేస్ట్ చేస్తాం. మీరు కంటెంట్ మార్చుకోండి. ఓకే div డాట్ కార్డ్ లోపల div డాట్ కార్డ్ బాడీ. నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఐకాన్ ఉంది, బయింగ్ ఏ హోమ్ అని ఉంది, ఏదో పారాగ్రాఫ్ ఉంది. ఒక ఐకాన్ కాబట్టి ఏదో ఒక ఐకాన్ తీసుకుంటున్నాం. ఓకే సో ఇక్కడ మనకి ఆల్రెడీ తీసాం కదా, మనకి ఇక్కడ అదే ఐకాన్ కాపీ పేస్ట్ చేద్దాం. మీరైతే ఏదైనా సరే మీకు నచ్చిన ఐకాన్ మీరు ఇవ్వండి, అంటే అక్కడ ఉన్న ఐకాన్స్ ఇవ్వండి. జస్ట్ ప్యారలల్గా ఒక ఐకాన్ ఇస్తున్నాను నేను అంతే. ఇక్కడ ఓకే ఓకే ఫైన్. ఫస్ట్ ఒక ఐకాన్, ఇదంతా ట్విట్టర్ అనేసి వెళ్ళింది. నెక్స్ట్ H2, దీన్ని మనకి ఏంటంటే బయింగ్ ఏ హోమ్. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ లైక్ దిస్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సీస్ అంత పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే రో యూజ్ చేస్తే కంపల్సరీ పేరెంట్కి కంటైనర్ వాడాలి. కంటైనర్ వాడితే కిందకల్లా బార్ రాకుండా ఉంటుంది, అంత నీట్గా సెట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇలాంటివి మనకి ఎన్ని కావాలి మనకు. సో ఇక్కడ మనకి షాడో ఇద్దాం. షాడో ఎల్జీ కొద్దిగా లార్జ్గా ఉండేలాగా. ఇలాంటి మనకు 3 ఉండాలి కాబట్టి సో లైక్ దిస్. దిస్ అవుట్పుట్ అంతే. ఇక్కడ మార్చుకోండి నేమ్స్ ఇవన్నీ. ఈ దీనికి టాప్లో స్పేసింగ్ కావాలి కాబట్టి మనకు ఇక్కడ మనకు క్లాస్ నేమ్ MY3. లైక్ దిస్. ఐకాన్ కొద్ది బిగ్గరగా ఇవ్వాలి, కలర్ ఇవ్వాలి మీరు. సో ఐకాన్ కలర్ ఇవ్వాలనుకుంటే మనకి టెక్స్ట్ డేంజర్ ఇస్తున్నా. టెక్స్ట్ డేంజర్ ఇస్తే ఆల్రెడీ మనము దీనికి ఓవర్ రైడ్ చేసాం క్లాసెస్, మనకు ఆరెంజ్ కలర్ వస్తుంది. మనకి సైజ్ కూడా మీరు ఇంక్రీజ్ చేయాలన్నమాట. మీరు ఫాంట్ సైజ్ ప్లే చేసుకుని ఇంక్రీజ్ చేయండి. ఓకే క్లియర్ క్లియర్ అండి. ఇలా ఇంకా కొద్దిగా నీట్గా చేసుకోవచ్చు మనకి కొద్దిగా. నెక్స్ట్ ఇక్కడ ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్, ఇది సపరేట్ సెక్షన్. దీన్ని 2 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేశారు. సేమ్ నెక్స్ట్ సెక్షన్ ఇట్స్ ఏదైనా సరే మనకు ఫాస్ట్ అనేసి ఉంది కాబట్టి ఫాస్ట్ అని పెడతాము. నెక్స్ట్ ఇక్కడ div డాట్ టెక్స్ట్ సెంటర్ డాట్ MY5, దీని లోపల మనకి ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్. స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. నెక్స్ట్ మనకి div డాట్ రో, div డాట్ కాల్ ఐఫన్ MD ఐఫన్ 6, కాల్ ఐఫన్ SM ఐఫన్ 12, కాల్ ఐఫన్ 12. ఇలాంటివన్నీ కావాలి, 2 కావాలి. ఇక్కడ మనకు అకార్డియన్స్ యూస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అకార్డియన్స్ రావాలి మనకు, ఎందుకంటే క్లికబుల్ ఆప్షన్స్ మనం చేసేది అంతా అకార్డియన్స్ అనమాట. మనకి ఇలాంటి సెక్షన్ అకార్డియన్స్ కావాలనుకుంటే బూస్ట్రాప్లోకి వెళ్ళిపోవాలి, కొలాప్స్లోకి వెళ్ళిపోవాలి. దీని లోపలికి వెళ్తే ఇది అకార్డియన్స్ కోడ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సిరీస్ ఇది అకార్డియన్స్.
ఈయనిచ్చి ఇది ఏందనేసి మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడి వరకు అనేసి. ఇదొకటి ఇదొకటి ఇద్దరు ఓకే. ఓకే. మనకంత కన్ఫ్యూజ్ అయిపోద్ది. సరే, వన్ వాల్యూ తప్ప మళ్ళీ రిమైనింగ్ అన్నిటి ఇదనమాట. ఓకే. కాపీ చేసుకున్నాను. ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా మనకు దీంట్లో ఇచ్చేయాలి. ఓకే, ఇక్కడ మనం మార్చుకోండి, నేమ్స్ అన్ని మార్చుకోండి. ఇక్కడ అవుట్పుట్కి వెళ్తే మనకి సిరీస్ ఇలా ఉంది. ఇప్పుడు కంటైనర్ వాడాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు కంటైనర్స్ అంటే వస్తుంది. దీంట్లోనే మనకి కంటెంట్ ఉంటుందండి కంటైనర్. ఇక్కడ మనకు కార్డ్, ఈడొక కార్డ్, ఇది కార్డ్. ఇక్కడ ఒక మార్జిన్ బాటమ్ 3, మార్జిన్ బాటమ్ 3, అని. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇలా హైడ్ అండ్ సీక్ జరుగుతుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయింది, క్లిక్ చేస్తే. ఓకే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ హెడ్డింగ్స్ మార్చుకోవాలి. మీరు ఇక్కడ ఏ హెడ్డింగ్ అయితే ఉందో, ఏ ఐకాన్ అయితే ఉందో అదంతా మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇమేజ్, ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ని ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ ఉండేది కాపీ పేస్ట్ చేద్దాం. మనకి ఇమేజ్ కాపీ పేస్ట్ చేస్తాను అంతే. ఓకే. ఇమేజ్ కాపీ పేస్ట్. ఇక్కడ మనకు హైట్ వచ్చేసి 500 పిక్సెల్ ఇచ్చాం, విడ్త్ వచ్చేసి 100% ఇద్దాం. అండ్ ఇక్కడ మీరు క్లాస్ నేమ్ ఒకటి రాయాలి. ఇమేజ్ అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే ఐఎంజీ ఫ్లూయిడ్ రాయాలి. క్లియర్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసేటువంటి ఈ కార్డుకి మధ్యలో మనకు గ్యాప్స్ రావట్లేదు. అంటే మనకు ఇక్కడ ఉండే కార్డ్స్ కూడా మనకి ఏం చేయాలి, మార్జిన్ బాటమ్ అప్లై చేసుకోవాలి. మార్జిన్ బాటమ్ 3. ఓకే. ఓకే. క్లియర్ దిస్? యా, క్లియర్ అండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ మీరు మార్చేసుకుంటే సరిపోద్ది అంతే. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ. సేమ్ అలాగింది, బట్ ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ అనమాట. సేమ్ ఇది లోన్ కంపెనీ కాబట్టి లోన్ అని రాస్తాను, ఏదైనా ఐడి అంటే మనకి కన్వీనియంట్గా మనం రాసుకుంటాం అంతే. సెక్షన్ హ్యాష్ లోన్ అని రాస్తున్నా. ఇప్పుడు మనకు సేమ్ div డాట్ టెక్స్ట్ సెంటర్ డాట్ my5. ఇక్కడ మనకేముంది, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్. లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ. నెక్స్ట్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. క్లియర్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక కార్డ్లో ఇమేజ్, మళ్ళీ కార్డ్ బాడీ, కార్డ్ ఫోటో అనమాట. ఇదంతా ఫస్ట్ నేను 3 ఈక్వల్ కాలమ్స్ చేస్తాను. దాన్ని ఎలా రాస్తాను చూడండి. ఎట్లాగో రో యూజ్ చేస్తాం కాబట్టి పేరెంట్కి కంటైనర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ div డాట్ రో. ఈ రోలో div డాట్ కాల్ -md-4, కాల్ -sm-12, కాల్ -12. ఇలాంటి మనకి ఎన్ని కావాలి, 3 కావాలి. ఓకే. div డాట్ కార్డ్ డాట్ మార్జిన్ బాటమ్ 3 డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఓకే. div డాట్ కార్డ్ బాడీ, అదేవిధంగా div డాట్ కార్డ్ హెడర్, కార్డ్ ఫుటర్.
ఇక్కడ మనకు లేటెస్ట్ న్యూస్, సో అప్డేటెడ్ ఆన్ మే 2024, ఇలా మనకి ఏదైనా సరే మెసేజ్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఒక హెడ్డింగ్ అనమాట, ఇట్స్ H2 అండ్ ఒక పారాగ్రాఫ్, సపోజ్ ఇట్స్ ఏ లోరం, జస్ట్ ఏదో ఒకటి ఒక కంటెంట్ లాగా చిన్నది. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి మనకి ఏముందంటే స్మార్ట్ మూడ్ టిప్స్. కార్డ్ బాడీ లోపల ఏదైనా హెడ్డింగ్ ఉంది అంటే దాని క్లాస్ నేమ్ వచ్చేసి కార్డ్ టైటిల్ అని రాసుకోవాలి. ఏదైనా పారాగ్రాఫ్ ఉంది అంటే క్లాస్ నేమ్ కార్డ్ టెక్స్ట్ అని రాసుకోవాలి. ఓకే. ఏదైనా సరే అంతేలేండి. నెక్స్ట్ ఇలా సేమ్ ఇక్కడ మళ్ళీ కార్డ్ బాడీ పైన ఇమేజ్ కావాలి. ఇమేజ్లో మనకు ఇన్లైన్ చేసి రాస్తున్నాం. స్టైల్ ఈక్వల్ టు విడ్త్ మనకు 100% అండ్ హైట్ 250 పిక్సెల్. క్లాస్ నేమ్ IMG ఫ్లూయిడ్. ఇమేజెస్ ఇక్కడ ఉండి కాపీ చేసుకుంటాను. ఇక్కడ ఇమేజ్ సేమ్ లైక్ సేమ్ ఇదే కాపీ, ఇక్కడ పేస్ట్, ఇక్కడ కాపీ, ఇక్కడ పేస్ట్. ఇక్కడ ఇమేజెస్ మార్చేసుకోండి మీరు. ఈడ ఇమేజెస్ మార్చండి. ఈ టెక్స్ట్కి కలర్ కూడా మార్చండి మీరు. టెక్స్ట్కి కలర్ మార్చాలంటే ఏం చేస్తారు, జస్ట్ మీరు ఇక్కడ టెక్స్ట్ డేంజర్ ఇస్తే సరిపోద్ది. దట్స్ ఇట్. నా సిరీస్ నేమ్స్ మార్చండి, ఇమేజెస్ మార్చండి, అన్ని మార్చండి. సిరీస్ ఇలా నేమ్స్ ఇమేజెస్ అన్ని మార్చి సరిపోద్ది. నెక్స్ట్ ఫోటో చేస్తారా మీరు? ఇది ఫోటో చేస్తాను. 4 ఈక్వల్ కాలమ్స్ తీసుకోవాలి, మళ్ళీ తర్వాత డివ్ తీసుకోవాలి, 2 ఈక్వల్ కాలమ్స్గా తీసుకోవాలి, ఇలా చేసేయాలి. ఓకే, ఇవన్నీ బూస్టప్ 4లో నెక్స్ట్ క్లాస్ టైం వరకు సబ్మిట్ చేయాలి. ఓకే. మళ్ళీ తర్వాత మీ చాయిస్ అన్నమాట. కొన్ని ప్రాజెక్ట్స్ నేను పంపిస్తాను, దాంట్లో ఏదైనా సరే ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఓకే. ఓకే. డన్. ఓకే, ప్రాజెక్ట్స్ అనేసి లిస్ట్ ఒకటి పంపిస్తాను, దాంట్లో ఉండి PhDsలో మీరు ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఓకే. ఓకే అండి. బూట్ స్టెప్ అంటే మనం సిఎస్ అంత రాయాల్సిన అవసరం లేదు. అవును, CSS అంత రాసే అవసరం లేదు, తక్కువ అనమాట రాసేది. నేను ఈ హోమ్లోని పంపిస్తాను అండ్ అదేవిధంగా ఓకే. ప్రాజెక్ట్స్ పంపిస్తాను. ప్రాజెక్ట్ సేవ్ చేసి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ లేకుండా. ఈ ప్రాజెక్ట్ PhDs అన్నమాట ఇవన్నీ. ఓకే. PhDs మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు వస్తాయి అని. ఓకే ఓకే అండి. సో టాస్క్ అయితే నెక్స్ట్ క్లాస్ టైం వరకు ఫినిష్ చేసుకోండి మొత్తం అంతా. ఓకే.